ఇల్లు ఒక కళ. ఆ కళ ఏమొచ్చి మాకు ఇప్పుడు నెరవేరింది. రూపాయి కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం ఇవ్వడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. ప్రభుత్వంలో టిట్కో ఇల్లు ఇస్తాము, నెలకి 2500, 3 లక్షలు కట్టుకోమని చెప్పారు మాకు. మేము కట్టమన్నారు, మేము కట్టాము. కొంత అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ ప్రభుత్వం పోయింది, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మాకు టిట్కో ఇల్లు ఇస్తామన్నారు, అదే విధంగా ఇచ్చారు. కానీ ₹1 కూడా తీసుకోలేదు. ₹1 తీసుకోలేదు సరే కదా, మాకు వసతులు అయితే చాలా బాగున్నాయండి. బాత్రూమ్, వాడి వంటగది, అటాచ్డ్ బాత్రూమ్, నెక్స్ట్ ఏంటంటే హాలు, అన్ని విధాలు చాలా సౌకర్యంగా ఉంది. సింగిల్ బెడ్రూమ్. ₹1 కూడా కట్టలేదు మేము. డబ్బులు అడుగుతారు అనుకున్నాం, కానీ అసలు డబ్బులు తీసుకోకపోవడం చాలా ఆనందంగా ఉందండి. మాకు, మా కుటుంబానికి మాకు అదే చాలా ఆనందంగా ఉంది. జగన్ గారి ప్రభుత్వంలో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్తున్నారు. అలాగే కాదు, మాకు ఇల్లు వచ్చి 3 నెలలు అవుతుంది, ఇక్కడే ఉంటున్నాం మేము. మాకు అన్ని వసతులతో చాలా బాగుంది. కానీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఇవన్నీ చేయడం, కొంచెం బ్యాడ్ నేమ్ తెప్పిద్దామని ప్లాన్లో చేస్తున్నారు ఇవన్నీ. కానీ మాకు అవన్నీ మారకేయలేదు. టిట్కో ఇల్లు మాకు చాలా బాగుందండి. చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది. కానీ సొంత ఇల్లు ఒక కళ. ఆ కళ ఏమొచ్చి మాకు ఇప్పుడు నెరవేరింది. రూపాయి కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం ఇవ్వడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు జగన్ గారు.